ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాదేవి వ్లాగ్స్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ప్రతి ఒడిలో దాగి ఉన్న ఓ అద్భుతం, కాశీపట్టణంలో ఉన్న ట్రీ టెంపుల్ దగ్గరికి. చూడండి, ఈ దేవాలయాన్ని కమ్మేసిన ఈ భారీ వృక్షం. ఏళ్ల తరబడి పెరిగిన చెట్టు వేర్లు, కొమ్మలు దేవాలయాన్ని పూర్తిగా చుట్టేసి ప్రకృతి తన చేతులతో దేవాలయాన్ని కాపాడుకున్నట్లుగా ఉంది. ఇక్కడ స్థానికులు దీన్ని హిడెన్ టెంపుల్ అని కూడా అంటారు. శతాబ్దాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయాన్ని కాలమే స్వయంగా చెట్టుగా మారి ఆలింగనం చేసుకుందని చెబుతారు. లోపల స్వామివారి గర్భగుడి చిన్నదే, కానీ ఆ పవిత్రత, ఆ ప్రశాంతత మాటల్లో చెప్పలేము. అటు చెట్టు నీడ, ఇటు ఆలయం దైవశక్తి. ఇక్కడ నిలబడితే మనసు పూర్తిగా నిశ్శబ్దమైపోతుంది. వైజాగ్ దగ్గరగా ఇంత అందమైన అపురూపమైన స్థలం ఉందని చాలామందికి తెలియదు. అందుకే దీన్ని హిడెన్ టెంపుల్ అని అంటారు. మీరు ఎప్పుడైనా అరకు వైపు ప్రయాణం చేస్తుంటే ఒక్కసారి కాశీపట్టణానికి వచ్చి ఈ చెట్టు ఆలయాన్ని తప్పక చూడండి. ప్రకృతి, చరిత్ర, భక్తి అన్నిటి కలయిక ఉండే ఈ చోటు మీ మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ ఆలయం పక్కనే ఉన్న సహజ జలపాతం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ నీటిలో స్నానం చేస్తే శరీరం, మనసు శుద్ధి అవుతాయని స్థానికుల విశ్వాసం. స్నానం చేసిన తర్వాత స్వామివారికి దీపం వెలిగిస్తే మన కోరికలు నెరవేరుతాయని చెబుతారు. ప్రకృతి మధ్యలో ఉన్న ఈ పవిత్ర జలపాతం భక్తులకు ప్రత్యేక శాంతిని ఇస్తుంది. ఇక్కడ నీరు కొండల నుంచి నేరుగా వచ్చేది, అందుకే దీన్ని దైవ జలధార అని కూడా పిలుస్తారు. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా నుండి ఇలాంటి మరిన్ని అందమైన ప్రయాణాలు, పవిత్రమైన స్థలాలు మీకు చూపిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఫ్రెండ్స్.